ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. త్వదంఘ్రిసీమయేన భజంతి హీనమత్సరాః పతంతి నో భవార్ణవే వితర్కవీచి సంకులే. వివిక్తవాసినః సదా భజంతి ముక్తయే ముదా నిరస్య హైంద్రియాదికం ప్రయాంతి తే గతిం స్వకం. స్వామివారి చరణారవిందములని ఆశ్రయించి వాటిని భజించేటటువంటి భక్తులకి ఎల్లప్పటికీ అక్షేమము కలగదు, కష్టము రాదు. వారు తమ దుఃఖములని, అకార్యముల వల్ల కలిగిన పాపములని పోగొట్టుకున్నటువంటి వారై చివరికి ఆ పరమాత్మనే పొందుతారు. అందువల్ల సర్వథా నీ అంఘ్రి సేవకునిగా నేను ఉంటాను, నీ చరణారవిందములనే నేను ఆశ్రయిస్తాను, నన్ను రక్షించు స్వామి అంటూ స్వామివారి ప్రార్థన. స్వామివారిని ఆశ్రయించుకుని మనం విశ్వాసంతో స్వామివారి యొక్క పాదములనే పట్టుకుని ఉన్నట్లయితే, మనస్సును భావించుకున్నట్లయితే తద్వారా సమస్త కష్టములు తొలుగుతాయి అనేటటువంటి ధర్మాన్ని తెలుపుతూ ఉన్నది. ఈనాడు ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి అనేటటువంటి పేరుతోటి ప్రసిద్ధమైనటువంటి రోజు. ఈనాటి నుంచి చాతుర్మాస్య వ్రతారంభం. ఇక్కడి నుంచి ఎన్నో ధర్మాలు చెప్పబడి ఉన్నాయి. ఎలా మనం జీవనం కొనసాగించాలి, ఒక్కొక్క నెలలో ఏ పనులు చేయాలి, అలాగే యతీశ్వరులకి చాతుర్మాస్యం అంటే ఎలా ఉంటుంది, గృహస్థులకి చాతుర్మాస్యం అంటే ఎలా ఉంటుంది, ఈ ధర్మములేంటి ఆ ధర్మములేంటి అనే విషయాలు శాస్త్రమునందు చాలా విశేషంగా చెప్పబడి ఉన్నాయి. ఇందులో ప్రధానంగా అందరికీ కూడా సమాన ధర్మంగా చెప్పబడినటువంటి విషయం ఏమిటి అంటే, ప్రతినిత్యము కూడా మహాభారత, రామాయణ, భాగవతాది పవిత్ర గ్రంథములని పారాయణ చేసుకుంటూ ఉండాలి, శుచిగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, ధర్మబుద్ధితో వ్యవహరించాలి, భగవత్ సేవని ఎక్కువగా చేసుకోవాలి, తద్వారా కృతకృత్యులు అవుతారు అని చెప్పారు. ఇవి మనందరితోటి కూడా చేయదగినటువంటి పనులే. అటువంటి మనకి విధింపబడినటువంటి పనులలో మనం ప్రతినిత్యము చేసేటటువంటి పని సద్గ్రంథ పారాయణం అనేటటువంటిది. భగవద్ అనుగ్రహంతో మనకి ప్రాప్తించింది ఈ అవకాశం. స్వామివారిని మనం అందరం కూడా వేడుకుంటూ ఈనాటి నుంచి మనం చేసేటటువంటి ఈ పారాయణ చాతుర్మాస్య వ్రతాంతర్గత ధర్మముల్లో ఒకటి అయి ఉన్నది కాబట్టి తద్వారా మనందరికీ కూడా ఆ పారాయణ వల్ల కలిగేటటువంటి ఫలం పరిపూర్ణంగా కలగాలని, స్వామివారి అనుగ్రహం ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈనాటి మన పారాయణానికి సత్సంకల్పం చేసుకుందాం. శ్రీనివాస స్వామివారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య
श्रीवेङ्कटेश्वरस्वामिनः परिपूर्णानुग्रहेण सर्वेषां भक्तजनानाम् आधिव्याधिनिवृत्तिद्वारा आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं सर्वारिष्टनिवृत्तिद्वारा सकलश्रेयोभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्षाख्या चतुर्विधा पुरुषार्थसिद्ध्यर्थं समस्तपापक्षयार्थं श्रीपरमेश्वरप्रीत्यर्थं श्रीमन्महाभारते वनपर्वणि यथाशक्ति सप्तसप्ततितमोऽध्यायान्तर्गत श्लोकपारायणम् आचार्यमुखेन करिष्यामहे। श्रीकृष्णपरब्रह्मणे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अथ सप्तसप्ततितमोऽध्यायः। बृहदश्व उवाच अथ तां विषितो रात्रिं नलो राजा स्वलङ्कृतः वैदर्भ्या सहितः काले ददर्श वसुधाधिपम् ततोऽभिवादयामास प्रयतः श्वशुरन्नलः ततोऽनुदमयन्ती च ववन्दे पितरं शुभा। నలదమయంతులు ఇద్దరూ కూడా కలిశారు అని చెప్పుకున్నాం. పాప విశేషము శరీరాన్ని పట్టి పీడిస్తే సాక్షాత్తుగా కలే వచ్చి శరీరంలో కూర్చోకపోయినా తప్పు చేసినప్పుడు పాపకర్మని ఆచరించినప్పుడు ఆ పాపకర్మకి సంబంధించినటువంటి ఫలం ఏదైతే ఉన్నదో అది మన యందు ఉన్నట్లయితే తద్వారా మనం పీడింపబడుతూ ఉంటే ఇటువంటి కష్టములే ప్రాప్తిస్తాయి. ఎందుకు జరుగుతోందో తెలియదు, ఏమవుతోందో తెలియదు. ఒక కష్టం వెనుక ఇంకో కష్టం వస్తూ ఉంటుంది, ఒక నష్టం తర్వాత ఇంకో నష్టం జరుగుతూ ఉంటుంది. ఆత్మీయులు దూరమైపోతారు, నా అనుకున్నటువంటి వాళ్ళు ముందుకు రారు, నమ్మినటువంటి వాళ్ళు ముంచేస్తారు. అప్పటిదాకా ఏదిందని మనం గర్వపడ్డామో, అహంకారపడ్డామో, లేక ఆనందపడ్డామో, ధైర్యపడ్డామో అవన్నీ కూడా క్షణకాలంలోనే నష్టమైపోయినటువంటి భావన కలుగుతుంది. అవేవీ ఉండవు, ఒంటరిగా ఉన్నామనిపిస్తుంది, ఒక్కరిగా ఉండిపోతున్నాం అనేటటువంటి భావన పట్టి పీడిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఏం చెయ్యాలి, ఎందుకు జరిగింది అనేటటువంటిది తెలియక మనస్సు పరిపరి విధాల ఆలోచించడం మొదలు పెడుతూ ఉంటుంది. కానీ ఇంతటి కష్టం ఎందుకు కలుగుతోంది అనంటే తత్పూర్వం చేసినటువంటి పాపకర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాం అనేటటువంటిది తాత్పర్యంగా గ్రహించాలి. ప్రధానంగా నలమహారాజు యొక్క కథని సునిశ్చితంగా పరిశీలించి అది మనకి ఏ విధంగా ఒక మంచి సందేశాన్ని తెలియజేస్తోంది అని ఆలోచించుకుంటే తప్పు చెయ్యరాదు. తప్పు చేసినట్లయితే ఆ తప్పు వల్ల కలిగినటువంటి ఫలం మనల్ని ఇలా పట్టి పీడిస్తుంది. అది తప్పు అనేటటువంటి దాంట్లో ఇదే తప్పు అని చెప్పి నిర్ధారించడానికి కూడా లేదు. ఇతరులని పీడించిన, ఇతరులని కష్టపెట్టిన, అవమానించిన, వారికి సంబంధించినటువంటివి ఏవైనా సరే మనం బలవంతంగా తీసుకున్నా, లేక ఒకరిని చంపినా, ఒకరికి కష్టం కలిగించిన, ఒకరి గురించి మనస్సులో తప్పుగా భావించిన, లేక ఒకరికి సంబంధించినటువంటి సుఖాన్ని దూరం చేసిన, ఇదంతా పాపకర్మే. ఒక ప్రాణికి అపకారం చేసినా అది కూడా పాపకర్మే. ఇటువంటి పాపకర్మ యొక్క ఫలితం ఎలా అనుభవిస్తాడు అనంటే సమస్తమైనటువంటి ఐశ్వర్యముని, బలగాన్ని, అధికారాన్ని, దగ్గరగా ఉండేటటువంటి మనుష్యులని అందరినీ కోల్పోయి ఏకాగ్గా తయారవుతాడు మనిషి అనేది ఈ సందర్భం మనకి తెలియజేస్తూ ఉన్నది. ఇక్కడ తెలిసి చేసినా తెలియక చేసినా పాపం ఒకటే అయినప్పటికీ కూడా
మనం తెలిసి చేస్తే ఇంతటి కష్టాలు పడతాం, తెలియక అనుకోకుండా చిన్న చిన్న దోషములు ఏమైనా జరిగినట్లయితే కించిత్ బాధ ఉంటుంది. నలమహారాజు విశిష్య కలిచేత శపింపబడ్డటువంటి వాడు కాబట్టి ఒక రకంగా ఆయన ఆగ్రహానికి గురయ్యాడు కాబట్టి తెలియక చేసినటువంటి, అంటే అవతలకి వెళ్ళి వచ్చి కాళ్ళు కడుక్కోకపోయినప్పటికీ కూడా ఆ కలి అలా ఈయన్ని నేను ఇబ్బంది పెట్టాలని నిశ్చయించుకోవడం వల్ల అజ్ఞానకృత పాపం అంటాం, లేక అకామకృత పాపం అంటాం. తెలిసి చేసినటువంటిది కాదు, తెలియక చేసింది, కావాలని చేసింది కాదు, అనుకోకుండా చేసినటువంటిది. అలా చేసినప్పటికీ ఆయన ఇన్ని కష్టాలు పడ్డాడు, చివరికి విముక్తుడయ్యాడు అనేటటువంటిది కూడా తెలుస్తూ ఉన్నది. ఆ విముక్తి మనం ఎట్లా పొందాలి అనంటే విశిష్య భగవదారాధన, సత్పురుషుల యొక్క సేవ, గోసేవ ఇవన్నీ చేసుకుంటూ మనం కాలాన్ని గడిపితే దుఃఖములు కలిగినటువంటి సమయంలో వీటి నుంచి బయటపడవచ్చు అనేటటువంటిది తరతరాలుగా పరంపరగా మన పెద్దలు ఆచరించి చూపించారు. మనం కూడా అదే పద్ధతిలో వెళ్ళాలి. ఆనాడు నలమహారాజు అయితే అక్షహృదయాన్ని స్వీకరించడం, తద్వారా ఆ శక్తి చేత కలి బయటికి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. మనకి ఉన్నటువంటి ఉపాయములు ఇటువంటివి, భగవత్ సేవ ఇత్యాదులు, వాటిని ఆచరించాలి. నలమహారాజు చివరికి ఒడ్డున పడ్డడం, ఆ పైన దమయంతిని కలుసుకోవడం, ఆనాడు రాత్రి వాళ్ళిద్దరూ కూడా జరిగినటువంటి వృత్తాంతాన్ని మొత్తాన్ని కూడా చెప్పుకోవడం, ఒకరిని ఒకరు ఓదార్చుకోవడం అన్నీ కూడా జరిగినాయి. ఆ తరువాత జరిగిన కథని తర్వాత రోజు ఉదయం నేను కలుస్తాను నలమహారాజుని అని చెప్పారు భీమసేన మహారాజుల వారు. అందుకని ఆ భీమ మహారాజు చెప్పినటువంటి విధంగా మళ్ళీ ఎలా కలిశారో ఆ వృత్తాంతాన్నంతటినీ చెప్తూ ఉన్నారు. అలాగే నలమహారాజు దమయంతి చెంతకి చేరడం వల్ల ఆ రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితిని, ఋతుపర్ణ మహారాజు యొక్క స్థితిని అన్నిటినీ కూడా బృహదర్శ మహర్షి ఈ అధ్యాయంలో ఉద్బోధిస్తూ ఉన్నారు ధర్మరాజాదులకి. అంటున్నారు, అథతాం వ్యుషిత రాత్రిం నలో రాజా స్వలంకృత, తాం రాత్రిం వ్యుషిత నలః స్వ అలంకృత వైదర్భ్య సహిత కాలే యోగ్యే వసుధాధిపం దదర్శ. రాత్రి పూర్తయింది, ప్రభాతకాలం అయింది, అభ్యంగ స్నానం చేశారు నలదమయంతులిద్దరూ కూడా. ఆ పైన భీమ మహారాజు దగ్గరికి వచ్చి ఆయనకి నమస్కరించాడు దమయంతి సహితుడైన నలమహారాజు. ఆ పైన దమయంతి కూడా తండ్రికి నమస్కారం చేసింది. ఇద్దరూ కూడా పరమ సంతోషంతో ఉండడం చూచాడు భీమ మహారాజు. దమయంతి యందు ఆ కళ అనేది చాలా రోజుల తర్వాత చూస్తూ ఉన్నాడు భీమ మహారాజు. చాలా ఆనందంగా ఉన్నదావిడే. నలమహారాజు పూర్వపు స్థితిలో వివాహం అయినటువంటి కొత్తల్లో ఏ రకమైనటువంటి ఉత్తేజంతో ప్రకాశంతో వెలుగొందిపోతూ ఉండేవాడో ఈనాడు మళ్ళీ అలా ఉన్నాడు. ఇద్దరూ కూడా నలదమయంతులు నవదంపతుల్లాగా కనిపిస్తూ ఉన్నారు. సంతోషపడ్డాడు. పెద్దలు కోరుకునేది అదేగా, పిల్లలు ఆనందంగా ఉండాలి, వారు సంతోషంగా ఉండాలి, సుఖంగా జీవించాలి. మనస్సంతా కూడా ఆయింది, స్థిమితపడింది, భారం తగ్గినట్టుగా అనిపించింది. ఆ పైన తంభీమ ప్రతిజగ్రాహ పుత్రవత్పరయా ముదా యథారహం పూజయిత్వా చ సమాశ్వాసయత ప్రభు నలేన సహితాం తత్ర దమయంతీం పతివ్రతాం. భీమ మహారాజు తన సొంత కొడుకుని ఏ విధంగా అయితే దగ్గరికి తీసుకుంటాడో, అక్కున చేర్చుకుంటాడో, నలమహారాజును అట్లా స్వీకరించాడు. తగిన విధంగా గౌరవించాడు ఆయన్ని. అల్లుణ్ణి ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా. ఆ పైన జరిగినటువంటి ఈ జూదము, రాజ్యాపహరణము, అరణ్య గమనము, ఆ అరణ్యవాసము, ఆ పైన వియోగము, ఆ పైన కష్ట అనుభవము, ఇవన్నీ కూడా తెలిసినటువంటి వాడే కాబట్టి భీమ మహారాజు వాటిన్నింటినీ కూడా ఒక పీడకలుగా మర్చిపో,
ఇక పైన ఆ కష్టము మీకు కలగదు, సుఖంగా ఉండండి, భగవద్ అనుగ్రహం ఉన్నది నీకు, నీ స్వశక్తితోటి మళ్ళీ ఈ కష్టాన్ని జయించావు నాయనా, ఇక పైన భయం లేదయ్యా, సుఖంగా విశ్వాసంతో ఆనందంగా మీ ఇద్దరు కూడా జీవించండి అంటూ ఓదార్పు మాటలన్నింటినీ కూడా చెప్పి ఊరడించి అంతా కూడా బాగుంటుంది అని చెప్పి మనోధైర్యాన్ని కూడా కలగజేశాడు. ఆ తర్వాత దమయంతిని దగ్గరికి తీసుకుని, తల్లి ఇన్ని రోజులు చాలా కష్టపడ్డావు, దుఃఖించావు, భర్తనే ప్రాణంగా అనుకున్నావు, ఒకవేళ భర్త దొరకకపోతే ప్రాణమే తీసుకుంటానన్నావు, పిచ్చిదానా, ధర్మాన్ని ఆచరించినటువంటి వారు మీ ఇద్దరు, ధర్మో రక్షతి రక్షిత అన్నట్లు ఆ ధర్మం రక్షించకుండా ఉంటుందా? మీరు చేసినటువంటి పని మంచి ఏనాటికో ఒకనాటికి మీ దగ్గరికి తిరిగి వస్తుంది కదా తల్లి, చూచావా ఈనాడు సుఖంగా ఉన్నావు భర్తతోటి, మీ ధర్మమే మీకు రక్ష, సుఖంగా ఉండండి, ఇకపై నీకేం కష్టం రాదు అంటూ దమయంతిని కూడా దగ్గరికి తీసుకుని ఊరడించాడు. పెద్దవాడు కాబట్టి ఆ స్థాయికి తగ్గట్టుగా ఆయన వాళ్ళిద్దరికీ కూడా ధైర్యాన్ని తెలియజేశాడు. వారు కూడా మళ్ళీ విశ్వాసాన్ని ప్రోధి చేసుకున్నారు నలదమయంతులు ఇద్దరూ కూడా. ఆ పైన తామర్హణాన్నరో రాజా ప్రతిగృహ్య యథావిధి పరిచర్యాం స్వకాంతస్మై యథావత్ ప్రత్యవేదయత్ తతో బభూవ నగరే సుమహాన్ హర్షజస్వనః జనస్య సంప్రహృష్టస్య నలం దృష్ట్వా తథాగతం అశోభయచ్చ నగరం పతాకాధ్వజమాలినం సిక్తాః సుమృష్టపుష్పాఢ్యాః రాజమార్గాస్వలంకృతాః ద్వారి ద్వారి చ పౌరాణాం పుష్పభంగః ప్రకల్పితః. మహారాజు మామగారు చెప్పిన మాటలన్నీ విని చేసినటువంటి గౌరవాలన్నింటినీ స్వీకరించి ఆయనకి కృతజ్ఞతను తెలిపి సుఖంగా సుఖాసీనుడై ఉన్నాడు. నలమహారాజు దమయంతిని చేరుకున్నాడు. వాళ్ళిద్దరూ కూడా కలిశారు, కష్టముల నుంచి బయటపడ్డారు అని చెప్పి తెలుసుకున్నటువంటి నగర ప్రజలందరూ కూడా నలుణ్ణి వచ్చి చూచారు. పరమానంద భరితులయ్యారు అందరూ కూడా జయ జయధ్వానాలు చేశారు. నలమహారాజుకి విజయం కలుగ్గాక, నలమహారాజుకి ఎప్పటికీ కూడా జయం కలుగ్గాక అంటూ నలమహారాజుని ఎన్నో విధాలుగా స్తోత్రం చేశారు. వారంతా కూడా తమ ఆనందాన్ని ఇంకా చూపిస్తూ ఉన్నారు. మొత్తం నగరమంతా కూడా పతాకాలు, ధ్వజాలు, జెండాలు ఇవన్నీ కూడా ఎగరేశారు, విజయ సూచికలుగా, ఆనంద సూచికలుగా. అలాగే రాజమార్గాలన్నింటినీ కూడా శుభ్రంగా ఊడ్చారు, కల్లాపులు చెల్లారు, అలంకరించారు, ముగ్గులు పెట్టారు, వాటి మీద పుష్పాలను పెట్టారు. అలాగే ద్వారి ద్వారి చ పౌరాణాం పుష్పభంగ ప్రకల్పిత. ఆ రాజమార్గంలో ఉండేటటువంటి ఇళ్ల ముందర ప్రతి ఒక్కరూ కూడా పుష్పాలని అలంకరించి పూల్ని చల్లారట. అంటే ఇక ఆనాడంతా కూడా ఆ రాజ్యంలో ఒక పండగ వాతావరణం అనేటువంటిది నెలకొని ఉన్నది. రాజు యొక్క కూతురు తన భర్తను తిరిగి పొందితే ఆ రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలు ఎంత సంతోషపడ్డారనేటువంటిది ఇక్కడ తెలుస్తోంది. అంటే ఆయన తన ప్రజల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో, ఆయన యొక్క పరిపాలనలో సుఖాల్ని అనుభవించినటువంటి ఆ ప్రజలు ఆ మహారాజు కలిగినటువంటి సుఖాన్ని తమ సుఖంగా భావించి, ఎవరో చెప్పలా, వారంతటి వారుగానే ఆ సుఖాన్ని తమ సుఖం అని చెప్పి భావించి తమ ఇంట్లో పండగ జరుగుతున్నట్లుగా స్వతంత్రంగా స్వచ్ఛందంగా ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా చేస్తూ ఆ రాజ్యాన్ని మొత్తాన్ని కూడా అలంకరించారు. అంటే ఎంతటి గొప్ప మహారాజో, ఎంత గొప్ప ప్రజలో. మహారాజు బాగా పరిపాలన చేసిన ప్రజలకి ఆ కృతజ్ఞత ఉండాలి, లేక ప్రజల్లో కృతజ్ఞత ఉన్నా మహారాజు అంత బాగా పరిపాలించాలి. అక్కడ రెండూ కుదిరినాయి. ఇటు ప్రజలకి ఆ భావన ఉన్నది, అటు మహారాజుకి ఆ భావన ఉన్నది. అలా
వారి వారి బాధ్యతలని బట్టి వారి వారి యొక్క అర్హతని బట్టి వారందరూ కూడా రాజ్యాన్ని అలంకరించి చాలా చక్కగా సిద్ధం చేశారట. తమ యొక్క సంతోషాన్ని ఆ విధంగా వెలిబుచ్చారట. ఆ తరువాత అర్చితానిత సర్వాణి దేవతాయతనాని చ ఋతుపర్ణోసి శుశ్రావ బాహుకచ్చద్మినన్నలం దమయంత్యా సమాయుక్తం జహృషే చ నరాధిప తమానాజ్ఞ నరన్ రాజ క్షమయామాస పార్థివం. ఇక ఆ రాజ్యంలో ఉండేటటువంటి దేవాలయాల్లో అన్నిటిలో కూడా విశేష అర్చనలు జరిపించారట. ఋతుపర్ణ మహారాజుకి ఈ సంరంభమంతా కనిపించింది. ఏమిటి ఈనాడు రాజ్యంలో బాగా హడావుడిగా ఉన్నదే అనుకున్నాడు ఆయన. అటు ఇటు చూచాడు. చివరికి తెలిసింది తన దగ్గర ఇన్ని రోజులు కూడా బాహుకుడు అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వాడే నలమహారాజు. ఆయన దమయంతిని తిరిగి కలుసుకున్నాడు, స్వస్వరూపాన్ని పొందాడు అని చెప్పి వెంటనే ఎంతో సంతోషపడ్డాడు. దమయంతి నలమహారాజు ఇద్దరు కూడా కలుసుకున్నారు, చాలా సంతోషం అని అనుకున్నాడు. వెంటనే నలమహారాజుని పిలిపించుకుని ఋతుపర్ణ మహారాజు ఎంతో ఆనందంతో ఆయన్ని కౌగలించుకుని, మహానుభావ, చాలా గొప్పవాడివయ్యా నువ్వు, మళ్ళీ దమయంతిని పొందగలిగినావు, చాలా సంతోషంగా ఉన్నది అని ఆదరించాడు. ఆ పైన సచతం క్షమయామాస హేతుభిర్బుద్ధి సంమిత ససత్కృతో మహీపాల నైషధం విస్మితానన ఉవాచ వాక్యం తత్వజ్ఞ నైషధం వదతాం వరః దిష్ట్యా సమేతో దారైస్వైః భవాన్ ఇత్యభ్యనందత కించిత్తు నాపరాధంతే కృతవానస్మి నైషధ అజ్ఞాతవాసే వసతః మద్గృహే వసుధాధిప. ఋతుపర్ణ మహారాజు ఆశ్చర్యంతో ఈయనేనా నేను బాహుకుడు అని చెప్పి అనుకున్నది, ఇన్ని రోజులు ఈ మహానుభావుడైనా వేరొక రూపంతో నా దగ్గర పనిచేస్తూ ఉన్నటువంటిది అని చెప్పి అనుకుంటూ అలా చూస్తూ ఆయన్ని కౌగలించుకున్న తర్వాత ఆ పైన ఇక అదృష్టం బాగా ఉండడం వలన నీ భాగ్యంతో మళ్ళీ నీ భార్య అయినటువంటి దమయంతిని కలిశావు నలమహారాజా అని చెప్పి అభినందించి, ఆ తరువాత ఇక నలమహారాజు అంటే సామాన్యుడు కాదని చెప్పుకున్నాం. ఆయనేమో మారువేషంలో ఋతుపర్ణ మహారాజు దగ్గర ఉన్నాడు. ఋతుపర్ణ మహారాజు ఏమైనా తప్పు చేసి ఉంటే మారువేషంలో ఉన్నప్పటికీ కూడా ఈ నలమహారాజు ఏమైనా బాధపడి ఉంటే, అసంతృప్తి కలిగి ఉంటే దానికి తను తన యొక్క క్షమాపణని చెప్పుకోవాలి. కాబట్టి ఋతుపర్ణ మహారాజు అంటూ ఉన్నాడు, అజ్ఞాతవాసే మత్కృతః అంటూ, మహారాజా అజ్ఞాతవాసంలో అంటే నీవు ఎవరికీ తెలియకుండా అజ్ఞాతంగా నా ఇంట్లో ఉన్నప్పుడు నేను ఏ కొద్దిపాటి అపరాధాన్ని చేసినా కించిత్తు నాపరాధం తే కృతవానస్మి నైషధ, యత్కించిత్ నిన్ను విసుక్కున్నా లేక నీ యందు అగౌరవంగా ప్రవర్తించినా నువ్వు నాకు తెలియనప్పటికీ కూడా నేను అట్లా ప్రవర్తించకూడదు. అలాంటిది ఏదైనా జరిగి ఉంటే, నీ మనస్సులో ఏదైనా కష్టం ఉన్నట్లయితే నన్ను క్షమించాలి మహానుభావ. నేను బుద్ధిపూర్వకంగా చేసినటువంటిది కాదు, నీవెవరో నాకు తెలియదు కదా, నన్ను మన్నించు అని క్షమాప్రార్థనని చేసుకున్నాడు. అలాగే యది మా బుద్ధిపూర్వాణి యది బుద్ధ్యాపి కానిచిత్ యయా మయా కృతాన్యకార్యాణి తాని త్వం క్షంతుమర్హసి. బుద్ధిపూర్వకంగా కానీ తెలిసి కానీ తెలియక కానీ ఏ పనులు చేసినా సరే వాటిని క్షమించు అని చెప్పి ఇంకొకసారి ఋతుపర్ణ మహారాజు అడిగితే, నల ఉవాచ నమే పరాధం కృతవాన్ త్వం స్వల్పమపి పార్థివ కృతోపి చ నమే కోపః క్షంతవ్యం హి మయా తవ పూర్వం హ్యపి సఖా మేసి సంబంధీ చ జనాధిప అత ఊర్ధ్వంతు భూయస్త్వం ప్రీతిమాహర్తుమర్హసి.
నలమహారాజు అంటూ ఉన్నాడు, నమే అపరాధం కృతవాన్ త్వం స్వల్పమపి. ఋతుపర్ణ మహారాజా, నా విషయంలో మీరు కొంచెం కూడా అగౌరవంగా ప్రవర్తించలేదు. అలాగే నాకు మీరు కొంచెం కూడా అపరాధాన్ని చెయ్యలేదు. ఒకవేళ ఏమైనా చేసి ఉన్నా నాకు అవేమీ గుర్తులేవు. నేను వాటి విషయంలో మీ మీద కోపాన్ని ప్రదర్శించలేను. నాకేమీ కోపం కూడా లేదు. నేను మిమ్మల్ని క్షమించి తీరాల్సిందే. ఎందుకంటే మీరేమీ నన్ను అంతగా క్షమించరానంత కష్టాన్ని నాకు కలగజేసి ఇబ్బంది పెట్టలేదు కాబట్టి. అలాగే పూర్వం నుంచి మీరు నాకు మిత్రులు. మన ఇద్దరి మధ్య ఆత్మీయత ఉన్నది, స్నేహధర్మం ఉన్నది. అంతేనా, సంబంధీ జనాధిప, మన ఇద్దరికీ బంధుత్వం కూడా ఉంది మహానుభావ. అందువల్ల మీరు నా ప్రేమని ఇంకా ఎక్కువగా మళ్ళీ మళ్ళీ పొందడానికి తగినటువంటి వారు. నాకేమీ మీ యందు అసంతృప్తి లేదు, కోపము లేదు. అలా మీరు భావించవలదు అని చెప్పాడు. ఆ పైన సర్వకామై సువిహితై సుఖమస్పృషితస్త్వయి నథా స్వగృహే రాజన్ యథా తవ గృహే సదా ఇదం చైవ హయజ్ఞానం త్వదీయం మయి తిష్ఠతి తదుపాకర్తుమిచ్ఛామి మన్యసే యది పార్థివ ఏవముక్త్వా తదౌ విద్యాం ఋతుపర్ణాయ నైషధః. మహానుభావ, మీ ఇంట్లో ఉన్నప్పుడు, మీ దగ్గర ఆశ్రయం పొంది ఉన్నప్పుడు నా కోరికలన్నీ కూడా తీరినాయి. నా ఇంట్లో ఉంటే ఆ విధంగా నా కోరికలు తీరేవో కాదో, నాకు అంతటి సంతోషం కలిగేదో కాదో, మీ ఇంట్లో మటుకు అన్ని విధములైనటువంటి సుఖములు కలిగినాయి. సుఖమస్మి ఉషితస్త్వయి, నేను ఆనందంగా మీ ఇంట్లో గడిపి ఉన్నాను. మీ రాజ్యంలో మీ దగ్గర నాకేమీ కష్టం కలగలేదు. ఏ విధమైనటువంటి అసంతృప్తి లేదు. నా ఇంట్లో కూడా జరగనంత గొప్పగా మీ ఇంట్లో జరిగింది కాబట్టి నన్ను మీరు దగ్గరికి తీసుకుని ఉన్నారు కాబట్టి ఆత్మీయతతోటి నాకే విధమైనటువంటి భావన లేదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక మహానుభావ, మీరు అశ్వహృదయం నా దగ్గర నుంచి తీసుకుంటానన్నారు. ఆ అశ్వహృదయం ఇంకా నా దగ్గరే ఉన్నది కాబట్టి మీరు కోరుకుంటాను అని అంటే అశ్వహృదయ విద్యని మీకు ఉపదేశిద్దామని అనుకుంటూ ఉన్నాను అని చెప్పేటప్పటికీ ఆయన చాలా సంతోషపడ్డాడు. తప్పకుండా ఇవ్వండి నాకు అశ్వహృదయ విద్యని అని అన్నాడు. ఆ పైన ఈయన నలమహారాజు ఋతుపర్ణుడికి అశ్వహృదయాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు. సచతాం ప్రతిజగ్రాహ విధిదృష్టేన కర్మణ గృహీత్వా చాశ్వహృదయం రాజన్ భాంగాసురిర్నృపః నిషధాధిపతేశ్చాపి దత్వాక్షహృదయం పునః సూతమన్యముపాదాయ యయౌ స్వపురమేవ. ఋతుపర్ణే గతే రాజన్నలో రాజా విశాంపతే నగరే కుండినే కాలం నాతదీర్ఘమివావసత్. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి ఋతుపర్ణస్య స్వదేశగమనే సప్తసప్తతితమోధ్యాయః. నలమహారాజు అశ్వహృదయాన్ని ఉపదేశిస్తూ ఉంటే సచ తాం ప్రతిజగ్రాహ విధిదృష్టేన కర్మణ. ఈ అశ్వహృదయాన్ని ఉపదేశించేటప్పుడు కొన్ని ధర్మాలు ఉండడం, ఓ సంకల్పము స్వీకరిస్తున్నాను అనేటటువంటి వాక్యములు, ఆ పైన ఆయన ఉపదేశించడం, దాన్ని తద్ధర్మ పురస్కరంగా తీసుకోవడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓ విద్యని స్వీకరించాలి అని అంటే కొన్ని నియమాలు. అలా విధి దృష్టేన కర్మణ, విధిలో ఇలా తీసుకోవాలి ఈ అశ్వహృదయాన్ని అని ఏదైతే పని చెప్పబడి ఉన్నదో ఓ విధానం, ఆ విధానంతో ఋతుపర్ణ మహారాజు నలమహారాజు దగ్గర నుంచి అశ్వహృదయాన్ని స్వీకరించాడు. తన దగ్గర ఉన్న అక్షహృదయాన్ని ఆయనకు ఉపదేశించాడు. ఇలా ఆయన అశ్వహృదయాన్ని తీసుకున్న తర్వాత ఆ పైన తన దగ్గర ఇంతవరకు
పనిచేస్తూ ఉన్నటువంటి వార్ష్ణేయుణ్ణి, సారథిని, తన రథసారథిని అక్కడే వదిలిపెట్టి, ఎందుకంటే అతను ఋతుపర్ణ మహారాజు దగ్గరికి నలమహారాజు అరణ్యానికి వెళ్ళిన తర్వాత వెళ్ళి చేరాడు. ఇప్పుడు నలమహారాజుడు ప్రకటితుడైపోయాడు, ఆయనకి సారథి కావాలి. వార్ష్ణేయుడు ఆయనకి ప్రీతిపాత్రుడైనటువంటి వాడు, ఇష్టమైన రథసారథి. అందుకని అతన్ని అక్కడే ఉంచేసి ఇంకొక సారథిని స్వీకరించి తన యొక్క రాజ్యానికి, అయోధ్యా నగరానికి ఋతుపర్ణ మహారాజు తిరిగి ప్రయాణమయ్యాడు. భారం తీరిన హృదయంతో, ఆనందమయమైనటువంటి భావనతోటి. ఆ తరువాత ఋతుపర్ణ మహారాజు బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత నలమహారాజు అతి కొద్ది కాలమే ఆ విదర్భ రాజ్యంలో కుండిన నగరం అని చెప్పి అక్కడ ఈ మహానుభావుడైన భీమ మహారాజు ఉంటూ ఉండేవారు. అక్కడ ఆయన దగ్గర కొంతకాలమే నివసించాడు ధర్మరాజా అంటూ అధ్యాయాన్ని ముగించారు. ఋతుపర్ణ మహారాజు యొక్క గొప్పతనాన్ని కూడా ఇక్కడ ఈ మహానుభావుడైనటువంటి బృహదశ్వ మహర్షి తెలియజేశారు. స్వయంవరం అని చెప్పి పిలిచారు, మీ దూత వచ్చాడు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా జరిగింది, నన్ను అవమానించారు అనేటటువంటి మాటలేవి మాట్లాడకుండా సందర్భానికి తగిన విధంగా అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఆకళింపు చేసుకుని తన గౌరవాన్ని కాపాడుకుంటూ, అక్కడ ఉన్నటువంటి వారందరి గౌరవాన్ని కూడా కాపాడుతూ ఋతుపర్ణ మహారాజు పరమానందభరితుడై చాలా గొప్పగా అక్కడ ప్రవర్తిస్తూ తిరిగి తన రాజ్యానికి వెళ్ళడం అనేటటువంటిది కూడా చాలా గొప్పదైనటువంటి విషయం. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి తగ్గట్టుగా ప్రవర్తించడం అనేటటువంటిది, తన యొక్క భావానికి తగ్గట్టుగా తన యొక్క స్థాయి, స్థితి ఇవన్నీ చూసుకుంటూ ఇలా అన్నారు, అలా అన్నారు, చివరికి ఇలా అవమానించారు అంటూ అక్కడ ఉన్నటువంటి మంచి సందర్భాన్ని పాడు చేసే విధంగా ప్రవర్తించకుండా తగ్గట్టుగా ప్రవర్తించి ఆ స్థాయికి తగ్గటువంటి సంస్కారంతో వ్యవహరించి తిరిగి తన రాజ్యానికి వెళ్ళాడు. నలమహారాజు కూడా తగిన విధంగా ఋతుపర్ణ మహారాజుని, మొన్నటిదాకా నేను నీ దగ్గర ఉన్నప్పుడు అట్లా చేశావు, ఇట్లా చేశావు అని అనకుండా, నా ఇంట్లో ఉన్నదానికంటే నీ ఇంట్లో ఉండడమే నాకు ఆనందంగా ఉన్నది, అన్ని ఆనందాలని పొందాను అని చెప్పి చెప్తూ ఉన్నాడు అని అంటే ఈయన యొక్క హృదయం ఎంత గొప్పదో కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ విధంగా పరస్పరం అంతటి విజ్ఞతతోటి ఆనాటి పెద్దలందరూ కూడా వ్యవహరించేవాళ్ళు అనేది మనకి ఇక్కడ సారాంశంగా బోధపడుతూ ఉన్నది. ఇట్లా పరస్పరం ఒకరికొకరు గౌరవాల్ని ఇచ్చి పుచ్చుకుంటూ తగిన సందర్భాన్ని అనుసరించి తగిన విధంగా ప్రవర్తించారు, ఎవరికి వారు సుఖంగా ఉన్నారు అంటూ అధ్యాయం ముగిసినది. ఇక రేపటి రోజున ఋతుపర్ణ మహారాజు వెళ్ళిన తర్వాత అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత నలమహారాజు ఇక తన రాజ్యాన్ని పొందవలసి ఉన్నది. ఎలా సమాయత్తుడయ్యాడో, రాజ్యానికి ఎట్లా బయలుదేరాడో, అక్కడికి వెళ్ళి పుష్కరుడు అనేటువంటి వాడితో ఎట్లా మాట్లాడాడో ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఈనాటి ఈ శ్లోకములని, అధ్యాయముని ఆచార్యుల వారితో పాటుగా కలిసి పఠించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా బాహుకుడే సాక్షాత్తు నలమహారాజు అని తెలుసుకున్నటువంటి వారై నలమహారాజుని, దమయంతిని ఆ సందర్భంలో ఆ భీమ మహారాజు ఏ విధంగా అనుయాయించారు, ఆ తదుపరి ఆ ఋతుపర్ణుల వారు, నలమహారాజు ఇరువురు కూడా ఏ విధంగా వారు ఇరువురు కూడా సంభాషించారు, అశ్వవిద్యను ఏ విధంగా ఇచ్చారు అనేటటువంటి విషయాలను మనం చక్కగా ఆచార్యుల వారి ద్వారా తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 77వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి అధ్యాయాంతాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ సప్తసప్తతితమోऽధ్యాయః. అథ సప్తసప్తతితమోऽధ్యాయః. బృహదశ్వ ఉవాచ. బృహదశ్వ ఉవాచ. అథతాం వ్యుషతో రాత్రిం. అథతాం వ్యుషితో రాత్రిం. నలో రాజాస్వలంకృతః. నలో రాజాస్వలంకృతః. వైదర్భ్యా సహితః కాలే. వైదర్భ్యా సహితః కాలే. దదర్శ వసుధాధిపం. దదర్శ వసుధాధిపం. తతోభివాదయామాస.
తతోభివాదయామాస ప్రగతశ్వసురన్నలః ప్రయదశ్వశురన్నలః తతో నుదమయంతి చ తతోనుదమయంతి చ వందే పితరం శుభా వందే పితరం శుభ భీమః ప్రతిజగ్రాహ తం భీమః ప్రతిజగ్రాహ పుత్రవత్పరజాముదా పుత్రవత్పరయాముద యథార్హం పూజయిత్వా చ యథార్హం పూజయిత్వా చ సమాశ్వాసయత ప్రభుః సమాశ్వాసయద ప్రభుః నలేన సహితాం తత్ర నలేన సహితాం తత్ర దమయంతీం పతివ్రతా దమయంతీం పతివ్రత తామర్హణాం నలో రాజా తామర్హణాన్నలో రాజా ప్రతిగృహ్య యథావిధి ప్రతిగృహ్య యథావిధి పరిచర్యాం స్వకాం తస్మై పరిచర్యాం స్వకాం తస్మై యథావత్ ప్రత్యవేదయత్ యథావత్ ప్రత్యవేదయతే తతో బభూవ నగరే తతో బభూవ నగరే సుమహాన్ హర్షజస్వనః సుమహాన్ హర్షజస్వనః జనస్య సంభ్రహృష్టస్య నలస్య సంప్రహృష్టస్య నలం దృష్ట్వా తథాగతం నలం దృష్ట్వా తథాగతం అశోభయచ్చ నగరం అశోభయచ్చ నగరం పతాకాధ్వజమాలినం పతాకాధ్వజమాలినం సమృష్టపుష్పాఢ్యాః సిక్తాస్సుమృష్టపుష్పాఢ్యాః రాజమార్గాస్వలంకృతాః రాజమార్గాస్వలంకృతాః ద్వారి ద్వారి చ పౌరాణాం ద్వారి ద్వారి చ పౌరాణాం పుష్పభంగః ప్రకల్పితః పుష్పభంగః ప్రకల్పితః అర్చితాని చ సర్వాణి అర్చితాని చ సర్వాణి దేవతాయతనాని చ దేవతాయతనాని చ ఋతుపర్ణోసి శుశ్రావ ఋతుపర్ణోసి శుశ్రావ బాహుకచ్చద్మినం నలం బాహుకచ్చద్మినన్నలం దమయంత్యా సమాయుక్తం దమయంత్యా సమాయుక్తం జహృషే చ నరాధిపః జహర్షే చ నరాధిపః సమానాయ్య నలం రాజా సమానాజ్యనలం రాజా క్షమయామాస పార్థివం క్షమయామాస పార్థివం సచతం క్షమయామాస సజతం క్షమయామాస హేతుబుర్బుద్ధి సంమితః హేతుభిర్బుద్ధి సంమితః ససత్కృతో మహీపాలః ససత్కృతో మహీపాలః నైషధం విస్మితాననః నైషధం విస్మితాననః ఉవాచ వాక్యం తత్వజ్ఞః ఉవాచ వాక్యం తత్వజ్ఞః నైషధం వదతాం వరః నైషధం వదతాం వరః దృష్ట్యా సమేతో దారైస్వైః ఇష్ట్యా సమేతో దారైస్వైః భవానిత్యభ్యనందత భవానిత్యభ్యనందత కించిత్తు నాపరాధంతే కించిత్తు నాపరాధంతే కృతవానస్మి నైషధ కృతవానస్మి నైషధ అజ్ఞాతవాసే వసతః అజ్ఞాతవాసే వసతః మద్గృహే వసుధాధిప మద్గృహే వసుధాధిప యది వా బుద్ధిపూర్వాణి యది వా బుద్ధిపూర్వాణి యది బుద్ధ్యాపి కానిచిత్ యది బుద్ధ్యాపి కానిచిత్ మయా కృతాన్యకార్యాణి మయా కృతాన్యకార్యాణి తాని త్వం క్షంతుమర్హసి తాని త్వం క్షంతుమర్హసి నల ఉవాచ నల ఉవాచ నమే పరాధం కృతవాన్ నమే పరాధం కృతవాన్ త్వం స్వల్పమపి పార్థివ త్వం స్వల్పమపి పార్థివ కృతేపి చ న మే కోపః కృతేపి చ న మే కోపః క్షంతవ్యం హి మయా తవ క్షంతవ్యం హి మయా తవ పూర్వం హ్యపి సఖామేసి పూర్వం హ్యపి సఖామేసి సంబంధీ చ జనాధిప సంబంధీ చ జనాధిప అత ఊర్ధ్వం తు భూయస్త్వం అత ఊర్ధ్వం తు భూయస్త్వం ప్రీతిమాహర్తుమర్హసి ప్రీతిమాహర్తుమర్హసి సర్వకామైః సువిహితైః సర్వకామైః సువిహితైః సుఖమస్మ్యుషితస్త్వయి సుఖమస్వ్యుషితస్త్వయి న తథా స్వగృహే రాజన్ న తథా స్వగృహే రాజన్ యథా తవ గృహే సదా యథా తవ గృహే సదా ఇదం చైవ హయజ్ఞానం ఇదం చైవ హయజ్ఞానం త్వదీయం మయి తిష్ఠతి త్వదీయం మయి తిష్ఠతి తదుపాకర్తుమిచ్ఛామి తదుపాకర్తుమిచ్ఛామి మన్యసే యది పార్థివ మన్యసే యది పార్థివ ఏవముక్త్వా దదౌ విద్యా ఏవముక్త్వా దదౌ విద్యాం ఋతుపర్ణాయ నైషధః ఋతుపర్ణాయ నైషధః సచతాం ప్రతిజగ్రాహ సచతాం ప్రతిజగ్రాహ విధిర్దృష్టేన కర్మణా విధిదృష్టేన కర్మణ గృహీత్వా చాశ్వహృదయం గృహీత్వా చాశ్వహృదయం రాజన్ భాంగాసు
భాంగాసురిర్నృపః రాజన్ భాంగాసురనృపః నిషధాధిపతేశ్చాపి నిషధాధిపతేశ్చాపి దత్వాక్షహృదయన్ నృపః దత్వాక్షహృదయన్ నృపః సూతమన్యముపాదాయ సూతమన్యముపాదాయ యయౌ స్వపురమేవ యయౌ స్వపురమేవ ఋతుపర్ణే గతే రాజన్ ఋతుపర్ణే గతే రాజన్ నలో రాజా విశాంపతే నలో రాజా విశాంపతే నగరే కుండినే కాలం నగరే కుండినే కాలం నాతి దీర్ఘమివావసత్ నాతి దీర్ఘమివావసతే ఇది శ్రీమన్మహాభారతే ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత నలోపాఖ్యాన పర్వణి నలోపాఖ్యాన పర్వణి ఋతుపర్ణస్య స్వదేశగమనే ఋతుపర్ణస్య స్వదేశగమనే సప్తసప్తతితమోऽధ్యాయः సప్తసప్తతితమోऽధ్యాయः ఓం నమో వెంకటేశాయ. ఏకాదశి నాడు, అందున ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పరమ పవిత్రమైనటువంటి రోజున స్వామివారిని మనందరం కూడా గోవింద గోవింద అంటూ చక్కగా కీర్తిద్దాం. ఎప్పుడూ చెప్పుకుంటూ ఉన్నట్లుగా ఏకాదశి నాడు పరమ ధర్మం ఏమిటి అని అంటే భగవత్ సామీప్యమునందు ఉండడం. భగవంతుడి దగ్గరలో ఎట్లా ఉంటాం అనంటే భగవంతుడి గురించి మనం స్మరించుతూ భగవదారాధన లేక భగవంతుడికి సంబంధించిన హోమ జప లేక ఆ నామ సంకీర్తన అభిషేక ఇత్యాది పనుల చేత మనం భగవంతుడి దగ్గర ఉండగలం. ఈనాడు నిత్యము మనం చేస్తూ ఉన్నట్లుగా గోవిందనామ సంకీర్తనాన్ని పరమభక్తి శ్రద్ధలతో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులైనటువంటి శ్రీ రాజేష్ గారు మరియు ఇతర కళాకారులతో కలిసి చేసుకున్నట్లయితే ఈ నామ సంకీర్తన అనేటటువంటి ఫలం చేత భగవత్ సామీప్యమున మనం కొంతకాలం ఉండగలం. తద్వారా భగవద్ అనుగ్రహాన్ని పొందగలం. ఇటువంటి పవిత్రమైనటువంటి రోజున పవిత్రాతి పవిత్రమైనటువంటి నామాన్ని పవిత్రమైన క్షేత్రము నుండి వింటూ అందరం కూడా పవిత్రులమవుదాం, స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద
గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్ధన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డికాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త
రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత రక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కలవాడ ఆదరక్షక గోవింద 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 గోకుల నందన గోవింద పూర్వజన్మ పుణ్య విశేషం మన యందు బాగా ఉంటే భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటే యోగ్యమైనటువంటి కాలంలో యోగ్యమైనటువంటి పనిని మనం చేయగలుగుతాం. ఈనాడు మనకి ఆ భాగ్యం సంప్రాప్తించింది. పునఃపునః ఈ జన్మకే కాదు, మళ్ళీ ఒకవేళ జన్మ ఎత్తవలసి వస్తే ఇటువంటి భాగ్యాన్నే కలగజేయమని, ఇటువంటి పాపపు చింతన లేక ధార్మికమైనటువంటి బుద్ధితో ఇటువంటి సత్కర్మల యందు ప్రవృత్తులమయ్యేటటువంటి అర్హతని ఇమ్మని ఏడుకొండల స్వామిని మనసారా ప్రార్థిస్తూ క్షమాప్రార్థనాదులతోటి స్వామివారిని వేడుకుంటూ మంగళాంతంగా మంగళకరమైన మంగళప్రదమైన మన పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి ఆశీస్సులతోటి భాగ్యవంతులమవుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోऽस्तुते. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం
శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.